4 అవర్స్ లోనే ఇంత మంచి సేల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ రోజు సేల్ ఎంతో చెప్తాను. 22న అసుకి ఈవెంట్ ఉండడం వల్ల 21 నైట్ నైతే మేము బేగానే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాము. వాళ్ళ ఊరు నుండి అయితే కొంచెం దగ్గర అని చెప్పి అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము. ఇలా నైట్ బయలుదేరామో లేదో మా బండి అయితే ట్రబుల్ ఇచ్చింది. బ్యాటరీ ప్రాబ్లం అంట. బ్యాటరీ కంప్లైంట్ కి చాలా ఎక్కువ డబ్బులు అయ్యాయి. 22 అయితే అసుని పర్లాకిమిడి ఈవెంట్ కి అయితే దిగబెట్టి రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడ ఒక రాముడు గుడి కనిపించింది అనమాట. గుడి అంటే గుడి కాదు, చెరువు మధ్యలో రాముడు అయితే కనిపించాడు పర్లాకిమిడిలో. మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో తీయడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పటికీ దగ్గర 11 అయింది. తినేసి పడుకున్నాను అనమాట. 2:30కి షాప్ కి బయలుదేరాను. ఈ రోజు అయితే షాప్ అయితే జస్ట్ 4 అవర్స్ మాత్రమే తీసాను. సేల్ మాత్రం పర్వాలేదు. రోజు సేల్ వచ్చి 1100 రూపాయలు వచ్చింది. సేల్ అనేది లాభం కాదు, సేల్ లోని లాభం ఉంటది, వస్తువు యొక్క ప్రైస్ కూడా ఉంటది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత వచ్చిందో ఏంటో అనేది. 4 అవర్స్ లో నాకు కొంచెం బెటర్ అనిపించింది. బిజినెస్ కి కావాల్సింది ఓపిక. ఆ ఓపిక నాకు చాలానే ఉంది. బిజినెస్ చేయాలంటే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయండి అని నేను చెప్తాను.